ఏపీకి సంబంధించి తుఫాన్ నేపథ్యంలో గోదావరి జిల్లాలో సముద్ర తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారుతుంది. ముఖ్యంగా ఉప్పాడ సముద్ర తీర ప్రాంతంలో తీరమంతా కూడా అల్లకల్లోలంగా ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న పరిస్థితులైతే మాత్రం నెలకొన్నాయి. నిజానికి ఎక్కువగా చిత్తూరు అదేవిధంగా ఇటు శివారు ప్రాంతంలో మాత్రమే ఈ ఎఫెక్ట్ ఉంటుందని ముందుగా భావించారు. అయితే తదుపరి యానంపై కూడా ప్రభావం అంటే కాకినాడ సమీపాన ఉన్న యానంపై కూడా ప్రభావం చూపించే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి కూడా దాదాపు నిన్న సాయంత్రం ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి వర్షాలైతే మాత్రం గోదావరి జిల్లాలో ప్రారంభమయ్యాయి. కాకినాడతో పాటు కాకినాడ రూరల్, రాజమండ్రి, కోనసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. అయితే ఈ ఉదయం నుంచి అంతంత మాత్రం వర్షం కురిసినప్పటికీ కూడా సముద్ర తీరంలో అయితే మాత్రం ఒక అల్లకల్లోలమైన పరిస్థితి మాత్రం నెలకొంది. మనకున్న సమాచారం మేరకు ఏదైతే తుఫాన్ ఉందో ఈ తీరం దాటినప్పటికీ కూడా ఇదే పరిస్థితి సముద్ర తీర ప్రాంతంలో నెలకొందన్నట్టుగా కూడా మనకి సమాచారం అందుతుంది. ఏదేమైనా మత్స్యకారులు ఇప్పటికే వేటకు వెళ్లకుండా ఉండాలని అధికార యంత్రాంగం ప్రత్యేకంగా గోదావరి జిల్లాలో కోనసీమ జిల్లా కావచ్చు, ఇటు కాకినాడ జిల్లా కావచ్చు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. వారంతా కూడా వేటకి వెళ్ళలేని పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఈ వర్షాల కారణంగా ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయిన పరిస్థితి మాత్రం నెలకొంది. ఎక్కువగా తిరుపతి కావచ్చు, సమీప ప్రాంతాలు కావచ్చు ఈ వర్షం ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. వర్షంతో పాటు ఎక్కువగా వీచే గాలుల ప్రభావం కూడా ఎక్కువగా తిరుపతి ప్రాంతాల్లో చిత్తూరుకు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం గోదావరి జిల్లాలో అయితే మాత్రం సముద్ర తీర ప్రాంతాలు అల్లకల్లోలంగా ఉన్నాయి. 24 గంటలుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ముఖ్యంగా కాకినాడ, ఉప్పాడ బీచ్ రోడ్లో అయితే మాత్రం సముద్రం అల్లకల్లోలంగా మారిందని చెప్పుకోవచ్చు.